ఓం శ్రీ గురుభ్యో నమః. పంచాంగం హిందూ సాంప్రదాయంలో రోజువారీ క్యాలెండర్. దీనిని 5 ప్రధాన అంశాలు ఆధారంగా లెక్కిస్తారు. ఆ 5 అంశాలు తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం. నేటి అంశము కరణము. కరణం అంటే ఏమిటి? కరణం అనేది ఒక తిథిలో సగభాగం. సూర్యుడు మరియు చంద్రుని మధ్య రేఖాంశాల తేడా 6 డిగ్రీలు పెరిగినప్పుడు ఒక కరణం పూర్తి అవుతుంది. ఒక చంద్రమాసంలో 30 తిథులు ఉంటాయి కాబట్టి 60 కరణాలు ఉంటాయి. మొత్తం 11 రకాల కరణాలు ఉన్నాయి. వీటిలో 7 కరణాలు చరకరణాలు అనగా మారేవి, మరియు 4 కరణాలు స్థిర కరణాలు అనగా స్థిరంగా ఉండేవి. ఈ కరణం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ముహూర్త నిర్ణయములో, శుభకార్యములు, ప్రయాణములు, వ్యాపారాలు వంటి ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి అనుకూలమైన సమయాన్ని నిర్ణయించడంలో కరణం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రతి కరణానికి ఒక నిర్దిష్ట దైవము లేదా జంతువు చిహ్నంగా ఉంటుంది, మరియు ఇది ఆ సమయం యొక్క శక్తిని, స్వభావాన్ని తెలియజేస్తుంది. ఆ కరణంలో చేసే పనుల ఫలితాలపై దీని ప్రభావం ఉంటుందని నమ్ముతారు. ఒక వ్యక్తి పుట్టిన కరణము వారి వ్యక్తిత్వము, స్వభావము మరియు జీవితంలో అనుకూలతలను ప్రభావితం చేస్తుందని జ్యోతిష్యం చెబుతుంది. ఉదాహరణకు, భద్ర లేదా విష్ఠకరణము సాధారణంగా అశుభకరంగా పరిగణించబడుతుంది మరియు దానిని ముఖ్యమైన కార్యక్రమాలకు నివారిస్తారు. అయితే భవ లేదా బాలవ వంటి కరణాలు శుభకరంగా పరిగణించబడతాయి. సంక్షిప్తంగా, కరణం అనేది పంచాంగంలోని 5 ప్రధాన అంశాలలో ఒకటి. ఇది పనుల శుభాశుభములను తెలుసుకోవడానికి, ముహూర్తం నిర్ణయించడానికి మరియు రోజువారీ సమయం యొక్క శక్తిని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మరిన్ని ఆసక్తికర అంశాలతో మీ ముందుకు వస్తాను. నమస్కారం.